హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక 50 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 50 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ అంటున్నారు, ఎవరికి ఇస్తారు ఈ పెన్షన్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మగ్గాలు, చేనేత వస్త్రాలను ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు దేశ సంపదలో భాగమన్నారు చంద్రబాబు. చేనేత పరిశ్రమలపై చాలామంది ఆధారపడుతున్నారని తెలిపారు. ఇక భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్న చంద్రబాబు వారి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఇక వైసీపీ హయాంలో చేనేత పరిశ్రమ కుందేలైందని విమర్శించారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చేనేత భరోసా కింద అదనంగా 25,000 సాయం కూడా అందిస్తామన్నారు. ఇక 50% సబ్సిడీతో మరమగ్గాలకు 80 కోట్లు ఖర్చు చేశామన్నారు చంద్రబాబు. ఈ నెల నుంచే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా అందిస్తామన్నారు. చేనేతన్నలకు చేనేత భరోసా అమలు కూడా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇక చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించాము. నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ వయసును తగ్గించామన్నారు. పెన్షన్ వయసును తగ్గించామన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా చేనేత కార్మికులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే వారందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.